150 నుంచి 200 కోట్ల స్కామ్ ఇది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ప్రముఖ సింగర్ మంగ్లీ చుట్టూ రోజుకో వివాదం ముసురుకుంటూ ఆమె ఇమేజ్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మంగ్లీపై సెక్షన్ 351 352 కేసులు నమోదవగా ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే మంగ్లీ, ఆమె తమ్ముడు శివ, మంగ్లీ చెల్లెలికి కాబోయే భర్త మధుతో కలిసి గోకుల నందన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఓపెన్ చేసి అందులో హైదరాబాద్లో స్కూల్స్, హాస్పిటల్స్, పబ్స్, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇలా రకరకాల బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నామని, ఎవరైనా వాటిలో పెట్టుబడులు పెడితే ఆ డబ్బుల్ని మీకు రిటర్న్ ఇచ్చేంత వరకు అధిక శాతం వడ్డీలు ఇస్తామని చెప్పగా వారి మాటల్ని నమ్మి తాండాకి సంబంధించిన 200కి పైగా జనాలు తమ డబ్బుల్ని కట్టారని, అలా మంగ్లీ మీదున్న నమ్మకం మరియు అధిక వడ్డీలు వస్తున్నాయనే ఆశతో వెనక ముందు ఆలోచించకుండా జనాలు మంగ్లీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయగా కొద్ది రోజులు వడ్డీలు ఇచ్చినప్పటికీ ఒక స్టేజ్లో వడ్డీలు ఇవ్వకపోగా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో బాధితులందరూ మోసపోయామని గ్రహించి అడ్వకేట్ సుబ్బారావుని కలిసి ఈ విషయం చెప్పగా అతను వారిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. కాళికాదేవి జ్యోతిష్యాలయం, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక పులికేసి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు కాళికాదేవి దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్య, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయగలరు. కాల్ చేయండి 7415166726. అలా ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా మాట్లాడుతూ మంగ్లీ తన తమ్ముడిని ముందు వరుసలో ఉంచి 200 కోట్ల వరకు పెట్టుబడుల రూపంలో సేకరించిందని, రియల్ ఎస్టేట్తో పాటు ఇతర రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు ఇస్తామని బాధితుల నుండి నగదు వసూలు చేసి లాభాలతో పాటు పెట్టిన పెట్టుబడులు కూడా ఇవ్వకపోవడంతో వారంతా తనని ఆశ్రయించారని, ఇక అలా తను ఆ కేసుని తీసుకున్న తర్వాత మంగ్లీ అడ్వకేట్ అయిన పూజ మరియు డైరెక్టర్ వేణు ఉడుగుల తనని కలిసి ఈ ఇష్యూని సాల్వ్ చేద్దామని చెప్పడంతో తాను బాధితుల్ని తీసుకొని పంజాగుట్టలోని నాగేశ్వరరావు అడ్వకేట్ కార్యాలయానికి వెళ్లాడని, 4 గంటల పాటు పంజాగుట్టలో ఈ విషయంపై చర్చలు జరుగుతుండగా మరోవైపు మంగ్లీ కాల్ చేసి తానిచ్చిన ఇంటర్వ్యూస్ అన్ని డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాలని, తనకి ఈ మోసంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పగా అందుకు ఆ లాయర్ మంగ్లీతో మాట్లాడుతూ, నీకు దీనికి ఎలాంటి సంబంధం లేకపోతే నువ్వు మాకు సపోర్ట్ చేస్తూ నీ తమ్ముడు శివ మరియు మధుపై కేసు పెట్టడానికి హెల్ప్ చేయమని అడగ్గా అందుకు మంగ్లీ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వారిద్దరిపై కేసు పెట్టనని చెప్పి కాల్ కట్ చేసిందని, ఎందుకంటే మధుతో సింగర్ మంగ్లీ కుటుంబానికి మంచి సంబంధాలున్నాయని, మంగ్లీ చెల్లెల్ని మధుకివ్వడానికి నిశ్చితార్థం కూడా ప్లాన్ చేసుకుంటున్నారని, పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసిన విషయంలో మధుతో పాటు మంగ్లీ సోదరుడు శివ కూడా ఉన్నారని లాయర్ సుబ్బారావు చెప్పుకొచ్చారు. ఇక అలా ఈ కేసు సీరియస్ అవ్వడంతో మంగ్లీ ఆ లాయర్తో ఈ కేసుని వదిలేస్తే డబ్బులు ఇస్తానని చెప్పిందని, కానీ ఆ లాయర్ నాకు డబ్బులొద్దు, నాకు ఇవ్వాలనుకుంటున్నవి బాధితులకు ఇవ్వమని చెప్పగా అందుకు వారు తనని బెదిరిస్తూ హిట్ అండ్ రన్ కేసులో చంపుతామని హెచ్చరించారని, మరియు ఓ ఎమ్మెల్యే తండ్రితో కమ్యూనిటీ పెద్దలతో కూడా కాల్ చేపించి ఈ కేసుని వదిలేయమని ప్రెజర్ ఇప్పించారని, అలా తను 22 రోజుల కిందట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైందని, అలా వట్టిపల్లి తాండాలో సుమారు 200కి పైగా బాధితులున్నారని, అలా వారి దగ్గర 200 కోట్లకి పైగా డబ్బుల్ని వసూలు చేశారని, అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా వారి బాధితులున్నారని లాయర్ చెప్పుకొచ్చాడు. ఇక మంగ్లీ పేరు చెబితేనే తామంతా మధుకి డబ్బులిచ్చామని బాధితులు కూడా వాపోతూ కోకాపేటలో పబ్, హాస్పిటల్, స్కూల్, సిమెంట్ ఫ్యాక్టరీ కడతామని చెప్పి తమ నుంచి కోట్లు వసూలు చేసి ఇప్పుడు ఎస్కేప్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వారు తప్పించుకోలేరని, బాధితులకి డబ్బులు ఇప్పించేంత వరకు ఈ పోరాటం ఆగదని అడ్వకేట్ సుబ్బారావు గారు చెప్పుకరావడంతో ఇతని వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక మంగ్లీ సోషల్ మీడియాలో స్పందిస్తూ లాయర్ సుబ్బారావు ఉద్దేశపూర్వకంగానే తనని బద్నాం చేస్తున్నాడని, తన వ్యక్తిత్వాన్ని హరణం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మంగ్లీ మండిపడుతుంది. అలా తను వ్యక్తిగతంగా కావాలనే తనని టార్గెట్ చేస్తూ నిరాధారమైన ఆరోపణలతో తన మనోభావాల్ని దెబ్బతీస్తే ఊరుకునేదే లేదని, ఒక మహిళా కళాకారిణిగా సమాజంలో తనకున్న గుర్తింపుని దెబ్బతీయాలని చూస్తున్న వారిపై చట్టపరంగా ముందుకెళ్తానని, తనని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా లాయర్ సుబ్బారావు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని మంగ్లీ వాపోవడంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి. నిజంగానే మంగ్లీని ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారా? తినడానికి తిండి లేని స్థాయి నుండి కోట్ల డబ్బుని ఎలా సంపాదించింది? మంగ్లీకి ఇంతకు ముందే పెళ్ళయిందా? రాజకీయ నాయకులు ఈమెను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి.
సత్యవతి చౌహాన్ అలియాస్ మంగ్లీ. ఈమె 1993 జూన్ 10న ఆంధ్రప్రదేశ్లోని బసనేపల్లి తాండాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి బల్లు నాయక్, తల్లి లక్ష్మీదేవి. ఈమెకి ఇంద్రవతి, వెంకటలక్ష్మి అనే ఇద్దరు చెల్లెళ్ళు, శివ అనే తమ్ముడు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే మంగ్లీ తన తల్లిదండ్రులకి పెళ్లైన 12 సంవత్సరాల తర్వాత కలిగిన మొదటి సంతానం కావడంతో చిన్నప్పటి నుండి ఆమెను కాస్త గారాబంగానే పెంచారు. అలా మగబిడ్డ కావాలనుకుంటున్నప్పుడే మరో 2 ఆడపిల్లలు పుట్టగా ఆ తర్వాత ఒక అబ్బాయి జన్మించడంతో కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా ఈమె తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తే మంగ్లీ ఇంటి పని, వంట పని చేస్తూ చెల్లెళ్ళని, తమ్ముడిని చూసుకుంటుండేది. ఇక ఈమె తండ్రి పొలం పనులు చేసేటప్పుడు జానపద గీతాలు పాడడంతో మంగ్లీకి కూడా పాటలపై ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా ఈమె తన స్కూలింగ్ ని గుత్తిలోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న మంగ్లీ ఎక్కువగా సింగింగ్ పై దృష్టి పెట్టి స్కూల్ ప్రోగ్రామ్స్ లో పాడుతూ ప్రైజెస్ ని గెలవడంతో తనకి మ్యూజిక్ పై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక ఈ క్రమంలోనే మంగ్లీ 8వ తరగతి చదువుతున్నప్పుడు పంజాబ్ లో జరిగిన జాతీయ యువ దినోత్సవం ప్రోగ్రామ్ లో పాల్గొనగా ఆ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ గెలవడంతో మంగ్లీ టాలెంట్ ని చూసిన ఆర్డిటి ట్రస్ట్ వారు మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంగ్లీతో అందుకు సంబంధించిన పాటల్ని పాడిస్తుండేవారు. ఇక అలా ఆ ట్రస్ట్ వారే మంగ్లీ చదువు బాధ్యతల్ని తీసుకొని తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో మ్యూజిక్ డిప్లొమా కోర్సులో జాయిన్ చేపించారు. ఇదిలా ఉంటే ఈమె తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తూ సంపాదించిన డబ్బులు సరిపోకపోవడంతో ఇక అప్పిచ్చిన వారు తరచూ ఇంటి దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వమని టార్చర్ పెట్టడంతో తన తండ్రికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇదిలా ఉంటే మంగ్లీ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు హాలిడేస్ లో ఇంటికి వెళ్లడం, అదే టైంలో అప్పిచ్చిన వారు ఇంటికి వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడడంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక మంగ్లీ తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన కుటుంబానికి సపోర్ట్ గా ఉండాలని జాబ్ కోసం ట్రై చేయడం మొదలెట్టింది. అలా ట్రై చేస్తున్నప్పుడే తన స్నేహితుల ద్వారా ఈమెకి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా జాబ్ దొరికింది. ఇక అలా స్కూల్ ఫంక్షన్స్ లో మంగ్లీ పాడుతుండగా ఒక ప్రోగ్రామ్ కి జానపద గాయకుడు భిక్షు నాయక్ రావడం, ఈమె బోల్డ్ వాయిస్ చూసి తమ ట్రూప్ లో జాయిన్ అవ్వమని, మంత్లీ శాలరీ కూడా ఉంటుందని చెప్పడంతో మంగ్లీ ఇమీడియట్ గా మ్యూజిక్ టీచర్ గా జాబ్ ని వదిలేసి భిక్షు నాయక్ గ్రూప్ లో జాయిన్ అయింది. అలా వారితో కలిసి ఊరూరు తిరుగుతూ ప్రోగ్రామ్స్ లో పాడగా వచ్చిన డబ్బుల్ని ఇంటికి పంపిస్తుండేది. ఇక ఈ క్రమంలోనే ఊర్లో ఉండే బంధువులు మరియు చుట్టుపక్కనుండేవారు మంగ్లీ తల్లిదండ్రులతో కూతురు సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చొని తింటున్నారని సూటిపోటి మాటలతో అవమానించడంతో మంగ్లీ తండ్రి ఈ అవమానాన్ని తట్టుకోలేక కూతురితో పాటలు పాడడం మాన్పించి తమ బంధువుల అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలనుకున్న మంగ్లీ హైదరాబాద్ కి వచ్చి తన కెరియర్ వైపు దృష్టి పెట్టింది. ఇక ఈ క్రమంలోనే భిక్షు నాయక్ ని V6 ఛానల్ వారు ఒక ప్రోగ్రామ్ కోసం ఇన్వైట్ చేయగా తను బిజీగా ఉండడంతో మంగ్లీని ఆ ప్రోగ్రామ్ కి పంపించాడు. అలా ఆ ప్రోగ్రామ్ లో మంగ్లీ చాలా యాక్టివ్ గా మాట్లాడుతూ తన పాటలతో ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ ని ఆకట్టుకోవడంతో అతను V6 యాజమాన్యంతో మాట్లాడి ఆమెతో ఒక ప్రోగ్రామ్ ని చేద్దామని చెప్పి వారిని ఒప్పించి ఇదే విషయం మంగ్లీకి చెప్పగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని తను ఇమీడియట్ గా అందుకు ఒప్పుకుంది. అలా మొదటిగా మాటకారి మంగ్లీ అనే ప్రోగ్రామ్ ని చేయగా ఆ ప్రోగ్రామ్ కి మంచి ఆదరణ రావడంతో సత్యవతిగా ఉన్న ఈమె పేరుని మంగ్లీగా మార్చుకుంది. అలా ఆ తర్వాత మంగ్లీ ముచ్చట్లు, తీన్మార్ న్యూస్ లతో కొద్ది రోజుల్లోనే మంగ్లీ ఫేమస్ అయిన బిత్రి సత్తికి, సావిత్రికి వచ్చినంత పేరు తనకి రాకపోవడంతో మరింత ఎక్కువగా ప్రయత్నిస్తుండేది. ఇక ఈ క్రమంలోనే ఈమెకి HM టీవీ ఛానల్ నుండి మంచి శాలరీతో ఆఫర్ రావడంతో మంగ్లీ V6 ని వదిలేసి HM టీవీలో జాయిన్ అయి సుజాతతో కలిసి జోర్దార్ న్యూస్ ప్రోగ్రామ్ ని చేస్తూ ఆ మధ్యలో ఛానల్ కోసమే కొన్ని సాంగ్స్ ని కూడా పాడడం మొదలెట్టింది. అలా రేలా రేలారే, బతుకమ్మ పాటలు పాడుతూ మంగ్లీ ఓవర్ నైట్ లో సింగింగ్ లో సెన్సేషన్ గా మారింది. ఇక ఆ వెంటనే పాడిన అమ్మవా రాతి బొమ్మవా పాటతో అందరి మనసుల్ని కదిలించిన మంగ్లీ వరుసగా 44 సాంగ్స్ ని పాడుతూ మంచి గుర్తింపును పొందింది. ఇక ఈ గుర్తింపుతోనే ఈమెకి శైలజారెడ్డి అల్లుడు అనే మూవీలో సింగర్ గా పాడే ఛాన్స్ వచ్చింది. అలా ఆ తర్వాత జార్జి రెడ్డి, సిటీ మార్, అలా వైకుంఠపురం, రంగ్దే, రాబర్ట్, క్రాక్, పుష్ప, బోలా శంకర్, ఫ్యామిలీ స్టార్ అనే మూవీస్ లో పాడుతూ మరోవైపు రాజకీయ నాయకుల ప్రచారానికి సంబంధించిన పాటల్ని కూడా పాడేది. ఇక ఈ క్రమంలోనే 2019లో మంగ్లీ వైసీపీకి సంబంధించిన పాటల్ని పాడుతూ ఆ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని తన వంతు కృషి చేసింది. అలా 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో ఈమె చేసిన సేవకి గాను ఆ ప్రభుత్వం SVBC ఛానల్లో సలహాదారినిగా నియమించగా అప్పటి నుండి ఆ పదవిలో ఉంటూ బిజీ అవ్వడంతో ఈమెకి అటు సినిమా సాంగ్స్ లో ఇటు ఆల్బమ్ సాంగ్స్ లో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఇక 2024లో ఎప్పుడైతే వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిందో అప్పటి నుండి మంగ్లీ రాజకీయాల నుండి దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వచ్చింది. ఇదిలా ఉంటే ఆ మధ్యలో మంగ్లీ యాక్టింగ్ చేస్తూ స్వేచ్ఛ అనే మూవీ ద్వారా హీరోయిన్ గా తన అరంగేట్రాన్ని చేయగా ఆ మూవీ అంతలా ఆడకపోయినా వెంటనే గోర్ జీవన్, ఆమ్దార్ నివాస్ అనే బంజారా మూవీస్ లో యాక్ట్ చేసిన మంగ్లీకి అంతలా ఆదరణ రాకపోవడంతో తన యాక్టింగ్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి సింగింగ్ వైపు దృష్టి సారించింది. ఇదిలా ఉంటే మంగ్లీ వైసీపీకి సపోర్ట్ చేయడం వల్లే
తనకి సినిమాల్లో ఛాన్సులు రావట్లేదని, ఒకవేళ ఆల్బమ్ సాంగ్స్ ని పాడినా ఆ వీడియోస్ కి రిపోర్ట్స్ కొట్టి రీచ్ ని తగ్గించడంతో మంగ్లీ కెరియర్ కి ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా మంగ్లీ అరసవెల్లి ఆలయంలోకి టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడుతో కలిసి వెళ్ళగా అటు వైసీపీ ఇటు టీడీపీ కార్యకర్తలు మంగ్లీని టార్గెట్ చేస్తూ విమర్శించడంతో ఆ విమర్శల్ని తట్టుకోలేక మంగ్లీ ఒక పోస్ట్ ని పెడుతూ తను రాజకీయాల నుండి దూరంగా ఉంటుందని, తను ప్రచారంలో పాల్గొన్నప్పుడు టీడీపీ వారిని ఒక్క మాట కూడా అనలేదని, ఏ పార్టీ జెండాని కూడా తను ధరించలేదని, ఒక కళాకారిణిగానే వైసీపీ పాటలను పాడిందని, తన పైన రాజకీయ పార్టీ ముద్ర వేసి దూషించొద్దని తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టిన ఈమెపై వ్యతిరేకత మాత్రం ఆగట్లేదు. ఇక ఆ మధ్యలో కేడీ మూవీలో బూతు పాట పాడినందుకు మంగ్లీపై ముంబైకి చెందిన ఒక లాయర్ కేసు నమోదు చేయగా ఇప్పుడు లాయర్ సుబ్బారావు మంగ్లీ, ఆమె తమ్ముడు శివ మరియు ఆమె చెల్లెలకి కాబోయే భర్త మధుపై 200 కోట్ల స్కామ్ చేసినందుకు గాను కేసులని నమోదు చేయగా రోజు రోజుకి ఈ కేసు సీరియస్ అవ్వడంతో త్వరలోనే మంగ్లీ జైలుకి వెళ్లే పరిస్థితి ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మీరు ఈ ఇష్యూపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.